వేసవిలో వడదెబ్బకు గురికాకుండా జాగ్రత్తగా విధులను నిర్వర్తించాలని నగరపాలక సంస్థ కమిషనర్ నారపిరెడ్డి మౌర్య పారిశుద్ధ్య సిబ్బందికి సూచించారు. వేసవిలో ఉద్యోగులు వడదెబ్బకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుపుతూ ఓఆర్ఎస్ ప్యాకెట్లను కమిషనర్ మౌర్య, జిల్లా మెడికల్ ఆఫీసర్ బాలకృష్ణ నాయక్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యు అన్వేష్ రెడ్డి పారిశుద్ధ్య కార్మికులకు మంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వేసవి ప్రారంభమైందని జాగ్రత్తగా విధులు నిర్వర్తించాలని తెలిపారు. ఎండలో ఎక్కువ సమయం ఉండకుండా విధుల సమయంలో కూడా మార్పు చేశామని తెలిపారు. ఉదయం త్వరగా విధులకు హాజరై సాయంత్రం చల్లని సమయంలో పనిచేయాలని తెలిపారు. మీకు ఇచ్చే ఓఆర్ఎస్ ప్యాకెట్లను కాచి వడపోసి చల్లార్చిన నీటిలో కలిపి ఒక రోజులోనే తాగాలని తెలిపారు. ఓఆర్ఎస్ కలిపిన నీరు మరుసటి రోజు తాగవద్దని సూచించారు. ఏదైనా అలసట వస్తే చల్లని ప్రదేశంలో సేద తీరాలని తెలిపారు. అస్వస్థతకు గురైతే వెంటనే డాక్టర్ను సంప్రదించాలని తెలిపారు. నగరంలో ప్రజలకు వేసవి ఇబ్బందులు రాకుండా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. వీధి కుక్కల ఆహారం అందించే ప్రాంతంలో కూడా నీటి వసతి ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. జిల్లా వైద్యాధికారి మాట్లాడుతూ వేసవిలో ప్రజలకు ఎండ తీవ్రత వల్ల ఇబ్బంది లేకుండా తగు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా అందజేసేందుకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు సిద్ధంగా ఉంచామని తెలిపారు. అందులో భాగంగానే నగరపాలక సంస్థలో పనిచేస్తున్న కార్మికులకు ప్యాకెట్లు పంపిణీ చేశామని తెలిపారు. ఎండల వలన వడదెబ్బ రాకుండా వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య శాఖ అధికారులు, శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య, సిబ్బంది పాల్గొన్నారు. పబ్లిక్ హెల్త్ వర్కర్స్కి ఓఆర్ఎస్ ప్యాకెట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఒక్కొక్కరికి 10 ప్యాకెట్స్, ఈచ్ వర్కర్కి 10 ప్యాకెట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి వడదెబ్బ తగలుకోకుండా వీళ్ళ టైమింగ్ కూడా పబ్లిక్ హెల్త్ వర్కర్స్కి చేంజ్ చేసి, అలాగే వాళ్ళకి కావాల్సిన జాగ్రత్తలు కూడా డిఎంహెచ్ఓ గారు వాళ్ళ టీం చెప్పడం జరిగింది. అండ్ మా ఎంహెచ్ఓ అండ్ టీమ్ కూడా దగ్గరుండి వాళ్ళకి ఏమి ప్రికాషన్స్ తీసుకోవాలని కూడా ఇన్ఫార్మ్ చేశారు. అలాగే పబ్లిక్ కూడా మన చలివేంద్రాలు అనేవి ఇంకొక 3-4 డేస్లో స్టార్ట్ చేయడం జరుగుతుంది కార్పొరేషన్ నుంచి. ఎవరైనా విల్లింగ్ ఉండి డోనార్స్ వస్తున్నా కూడా కన్సల్ట్ ఎస్సీని కానీ ఎంబీసీని ఆర్ మమ్మల్ని కన్సల్ట్ అయినా కూడా ఓవర్లాప్ అవ్వకుండా ప్లేస్ చెప్పడం జరుగుతుంది. సో వాటర్, క్వాలిటీ వాటర్, అక్కడ బటర్ మిల్క్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మన ఫీడింగ్ జోన్స్ ఏవైతే మనం డాగ్స్కి ఫీడింగ్ జోన్స్ పెట్టామో అక్కడ వాటర్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. ఈరోజు మన మున్సిపల్ ఆఫీస్లో పనిచేసే ఎంప్లాయీస్ అందరికీ ఈ ఎండ తీవ్రత ఎక్కువైంది కాబట్టి సన్స్ట్రోక్ వచ్చేదానికి అవకాశం ఉంటాయని చెప్పి ముందుగానే మేము వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేసాము. అదేవిధంగా దాని భాగంగా ఈ ఓఆర్ఎస్ ప్యాకెట్ కూడా ఒక్కొక్కరికి 10 ప్యాకెట్లు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇదే మొత్తం జిల్లాలో కూడా మేము అన్ని చోట్ల కూడా ఆదేశాలు జారీ చేస్తాము. ఈ బస్ స్టాండ్స్, రైల్వే స్టేషన్స్, మార్కెట్ ఏరియాస్ అన్ని చోట్ల, తర్వాత పిహెచ్సిస్, విలేజ్ హెల్త్ క్లినిక్స్లో, ఏరియా హాస్పిటల్స్లో, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్, టెర్షరీ హాస్పిటల్ ఎక్కడున్నా కూడా ఒక ఓఆర్ఎస్ కార్నర్ పెట్టమని చెప్పడం జరిగింది. ఆదేశాలు జారీ చేసాము. సో ఎక్కడ కూడా ఈ ఎండ తీవ్రత ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కడ కూడా ఈ ఎండ తీవ్రత వల్ల సన్స్ట్రోక్ వచ్చి ఎవరు బాధపడకూడదని చెప్పి ఉద్దేశంతో ముందుగా జాగ్రత్తలుగా అందరికీ మేము తెలియజేస్తాం.